ఏమండి మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నువ్వే. ఎవరు మంచోళ్ళు? నువ్వే. ఎవరు బాగా మాట్లాడతారు? దాంట్లో డౌట్ ఎందుకు? నువ్వే. ఎవరు తెలివైనోళ్ళు? అది కూడా నువ్వే. వద్దాల కూరెవరు? దానికి అనుమానం ఎందుకు? నేనే. కరెక్ట్ గా చెప్పారండి. అవును, అబద్ధాలు కోరిని అన్ని అబద్ధాలు చెప్తా. హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతమరకు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు, ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్ల నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకొని చావు. సర్లే, ఏమన్నారు నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసలు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొకసారి ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరి తంతా. అన్నా, నువ్వు రోజు మంది తాతావు, మీ నాన్న నిన్ను రోజు తంతాడు, మీ అమ్మ నిన్ను రోజు తిడుతుంది. అది చూసి అందరు నవ్వుతున్నారు, నీకేమనిపించదన్నా? నవ్వేవాళ్ళు నవ్వని, చేర్చేవాళ్ళు ఏడ్వని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని. అందుకేనా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది? నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. నలుగురు ఇంకా ఎన్ని రోజులు చెప్పుకొని తిరుగుతావురా నేను సంసారం అని? ఎవరిని తెలియదురా నీ లంగ కథలు? ఊరు మొత్తానికి తెలుసు నీ గురించి. ఊర్లో ఎవరు సంకనాకపోయినా దానికి కారణం నువ్వే అంటారు. చెప్పురా, నిన్నేం చేసిండు? నా క్రెడిట్ కార్డు వాడుకున్నాడు, నిన్ను నా ఫోన్ లో యాప్ లోన్ తీసుకున్నాడు, నిన్ను బాత్రూంలో నా నెంబర్ రాసిండు, నిన్ను సిగరెట్ మందు నేర్పించి వాడమానేసిండు. ఇక్కడ ఎవరిని అడిగినా వాడు గుడిసిపోవడానికి కారణం వాడే అని చెప్పుకోడు. ఎందుకంటే నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇదంతా ఎందుకురా? వీడు నిన్నేం చేసిండు? నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాయి కదా. ఇదిరా నువ్వు బాగుపడవు, ఇంకొకటి బాగుపడియవు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. ఎట్లా చచ్చిపోయినావు బ్రో? నైట్ పండుకున్నా బ్రో, హార్ట్ అటాక్ వచ్చి అదే చచ్చిపోయినా. మరి ఎందుకంత ఆగమైతాను? పండుకునే ముందు బిట్లు చూసిన బ్రో, హిస్టరీ క్లియర్ చేయలే. మొత్తం లవ్ స్టేటస్లు పెడతాను, ఎంత మందిని సెట్ చేసినావు? లవ్ స్టేటస్లు పెడితే పోరి ఉన్నట్టేనారా? మరి లేకపోతే ఎందుకు పెడతారా? నువ్వు సీక్రెట్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నావు కావచ్చు. ఉత్తా చాటింగ్ చేద్దామంటేనే లేరు, ఇంకా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారా? కనీసం ఆ స్టేటస్లు చూసి ఆయన ఏదన్నా ఒక పోరు మెసేజ్ చేస్తుందని పెడుతున్నా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క పోరను మెసేజ్ చేస్తలేదు కానీ నేను ఆసొంటి సింగిల్ గాలు మాత్రం సెండ్ మీ అని మెసేజ్ చేస్తారు. ఏం చెప్తావు చెప్పు? మన శత్రువుకి శత్రువు మనకేమైతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడ్రా. నీ అమ్మాయి మ్యాప్స్ పనిచేస్తలేవేంటి ఇక్కడ? ఎవరు తెలీదా? వాళ్ళకైనా ఫోన్ చేసి కనుక్కో. నాకు ఒకటి తెలుసు, ఆగని చేస్తా. చేయి త్వరగా. బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు ఆఫ్ చేస్తా. రా ఇనుకుంటే అలా నడుపు. ఇదేం పేర్రా? పండుగ చిన్ని పండుగ స్పెల్లింగ్ రాదా? నీ అమ్మ డిగ్రీ దాకా ఇంకా డిగ్రీ క్లియర్ చేయలే కదా. హలో చెప్పరా. హలో మామ, నేను ఇక్కడ వైభవ్ కాలనీ ఇక్కడ ఉన్నారా? నాకు ఇక్కడ ఏం రూట్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక వైట్ బిల్డింగ్ ఉంది, పక్కకి చెట్లు ఉన్నాయిరా. సిగరెట్ అబ్బా, సిగరెట్ అయినా చూడు. అదేరా ఆ రోజు సిగరెట్ తాగడం పిల్లని వెళ్తే అందరూ వచ్చి కొట్టారు చూడు, అదే రోడ్డు. అడ్రస్ అడుగుతుంటే మజాట్లాడుతుండే వీళ్ళంతే. ఎప్పుడు అడ్రస్ వాడు ఉన్నాడు కదా, వాడు నీతో తిరుగుతుంటాడు కదా, వాడికి తెలీదా? తెలుసు. చేయి త్వరగా. చుల్లరుద్దా? అది నా ఫోన్ లో టచ్ పని చేస్తలేదు, ఒక టైప్ చేసి ఒకటి వచ్చినట్టుంది. ఇక్కడ వైభవ్ కాలనీ కాడు ఉన్న వైట్ బిల్డింగ్ నుంచి స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకుని ఇక్కడ రూట్ అర్థం కావట్లేదు. అది ఏమో చెప్పు. స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే వైన్ షాప్ వస్తుంది చూడు, ఒకసారి మందు తాగినా మనం.